భారత వైమానిక బలగాలకు సెల్యూట్ అంటూ రాహుల్ ట్వీట్ చేస్తే భారత్ ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని ట్వీట్ చేశారు సుబ్రహ్మణ్య స్వామి. మరిన్ని అప్డేట్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, తాజా దాడులతో సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు? పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంది? 19 నిమిషాల్లోనే అంత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తనకు కావాల్సిన ఏదైతే లక్ష్యం నిర్దేశించిందో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకొని వచ్చింది. 3 గంటల 45 నిమిషాలకు ప్రారంభమైన వైమానిక దాడులు 4 గంటల 4 నిమిషాలకు ముగిశాయి. మొట్టమొదట 3 గంటల 45 నిమిషాలకు ఈ తెల్లవారుజామున ఫస్ట్ ముజఫరాబాద్కు, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రధాన పట్టణం ముజఫరాబాద్కు దాదాపు 24 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బాలాకోట్లో ఉన్న జైష్ మహమ్మద్ ఉగ్రవాద స్థావరాన్ని మొట్టమొదటిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు స్ట్రైక్ చేశాయి. మిరాజ్ యుద్ధ విమానాలు చాలా తక్కువ ఎత్తులో కూడా ప్రయాణించేందుకు అవకాశం ఉన్న, ఆస్కారం ఉన్న యుద్ధ విమానాలు మిరాజ్ యుద్ధ విమానాలు. ఈ తక్కువ ఎత్తులో ప్రయాణించడానికి ఆస్కారం ఉంటే ఏంటంటే పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ ఫోర్స్ దాన్ని గుర్తించలేకుండా ఉండేందుకోసం ఈ విమానాల్ని వాడారు. ఈ దాడుల్లో 345 నుంచి 353 మధ్య మొట్టమొదటి ఉగ్రవాద దాడులకు ప్రతీకారమైన సర్జికల్ స్ట్రైక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్లో చేసింది. ఆ తర్వాత రెండవ ఎయిర్ స్ట్రైక్స్ని ముజఫరాబాద్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రధాన పట్టణం, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల మీద బాంబులు జారవిడిచారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఆ తర్వాత 355 నుంచి 4-3 అంటే ఉదయం 4 గంటల 3 నిమిషాల వరకు చెకోటే, ఈ చెకోటే కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంటుంది, అక్కడ బాంబులు జారవిడిచారు. కేవలం జైష్ మహమ్మదే కాకుండా లష్కర్ ఇ తోయిబా, తర్వాత ఇతర ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఏవైతే స్థావరాలు ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. అంటే సామాన్య పౌరులకు, అటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న వాళ్ళకు కానీ లేకపోతే పాకిస్తాన్ పౌరులకు కానీ ఎటువంటి నష్టం వాటిల్లకుండా టెర్రరిస్ట్ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో, అంటే మనకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం ఎక్కడెక్కడైతే ఈ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీదనే అటాక్ చేసినట్లుగా అర్థమవుతోంది. కేవలం 18 నుంచి 20 నిమిషాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తనకు అప్పగించిన పనిని సక్రమంగా చేసి తిరిగి సేఫ్గా భారత భూభాగంలోకి వచ్చింది. పాకిస్తాన్ సంబంధించి కూడా ఇది ఏదైతే పాకిస్తాన్ గగనతలంలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు ప్రవేశించినట్లుగా వాళ్ళు అంగీకరించారో, అయితే మా తరపున ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదంటారు. కానీ ఇంతవరకు అఫీషియల్ బ్రీఫింగ్ జరగలేదు. కానీ కనీసం 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు చెప్తున్నాయి. ఇంకోవైపు ఈ దాడులకు సంబంధించి 12 రోజుల క్రితమే, అంటే ఫిబ్రవరి 14వ తేదీ పుల్వామా ఉగ్ర దాడి ఘటన జరిగింది. ఫిబ్రవరి 15వ తేదీనే కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ దీనికి క్లియరెన్స్ ఇచ్చినట్లుగా అర్థమవుతోంది. సో అదైన తర్వాత ఏ రోజు ఎప్పుడు ఎక్కడ దాడులు చేపట్టాలన్న విషయంలో ఉత్కంఠకు తెరదించుతూ ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు కూడా బ్రీఫ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో 4 టాప్ మినిస్టర్స్ ఉంటారు. ఫైనాన్స్, అదేవిధంగా డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, హోమ్ మినిస్టర్, ఈ 4 కూడా దీనిలో ఉంటారు. సో సమావేశంలో సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్, రక్షణ భద్రతా బలగాలకు సంబంధించిన ప్రధాన అధినేతలు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులంతా కూడా పాల్గొన్నారు. సమావేశం ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ సర్జికల్ స్ట్రైక్స్లో ఏ మేరకు సక్సెస్ అయ్యాయి, ఎంత ప్రాణ నష్టం వాటిల్లిందన్న వివరాల్ని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీకి పూర్తి వివరాల్ని కూడా జాతీయ భద్రతా సలహాదారుతో పాటు డిఫెన్స్ సంబంధించి ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులు వివరిస్తున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి ఏమైనా రిటాలియేషన్ ఉంటుందా, అంటే పాకిస్తాన్ నుంచి ఏమైనా వాళ్ళు ఏమైనా దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం ఉంటుందా, ఉంటే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, మన భద్రతా బలగాలు ఏ విధంగా అలర్ట్గా ఉన్నాయన్న అంశం మీద కూడా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రస్తుతం చర్చిస్తోంది. పూర్తి వివరాలకు సంబంధించి అంటే సర్జికల్ స్ట్రైక్స్ 2016 సెప్టెంబర్ 29వ తేదీ జరిగిన తర్వాత అప్పుడు డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, అప్పుడు ఆర్మీకి సంబంధించిన
డీజీఎంఓ పూర్తి వివరాలని మధ్యాహ్నం బ్రీఫ్ చేశారు. సో ఇవాళ మధ్యాహ్నం కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే అవకాశం ఉంది. ఎక్కడ దాడులు జరిగాయి, ఎంత మేరకు నష్టం వాటిల్లింది, ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలని కూడా మీడియా సమావేశం పెట్టి చెప్పే అవకాశాలను అటు పాకిస్తాన్ నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్, అధికారిక రెస్పాన్స్ రాలేదు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే తమ భూభాగంలోకి భారత ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన విమానాలు అయితే ప్రవేశించాయి, కానీ మాకు ఎటువంటి నష్టం వాటిలేదు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు రాగానే అవి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళాయని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ బాలాకోట్ అన్నది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది, పాకిస్తాన్లో కూడా ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని బాలాకోట్లో దాడులు జరిగాయా, లేకపోతే పాకిస్తాన్లో ఉన్న బాలాకోట్లో, పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తువా ప్రావిన్స్లో ఉన్న ఈ బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్స్ చేశారా అన్న వివరాలు రావాల్సింది. ఒకవేళ కనుక ఇంతవరకు మన లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా ఎల్ఓసి దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేశాం. ఈసారి అయితే ఏకంగా ఈ పాకిస్తాన్లోని బాలాకోట్కి వెళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్లోకి గగనతలంలోకి కూడా వెళ్ళారనే చెప్పాల్సి ఉంటుంది.